అధ్యక్ష, అంటే మొదటి సంవత్సరంలో ఒక నెల ఇంటర్న్షిప్, 4th సెమిస్టర్ అయిన తర్వాత 2 నెలలు, 5th సెమిస్టర్ అయిన తర్వాత 4 నెలలు, అంటే మొత్తం 7 నెలల పాటు పిల్లలు వృధా ఇంటి దగ్గర ఉండి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నేర్చుకోవాల్సిన అవకాశం కల్పించారు అధ్యక్ష. దీనికి సంబంధించిన సౌకర్యాలు పెద్దగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. వాళ్ళు కూడా కొంతమంది ఏదో కంపెనీలో ఉన్నట్టు రాసుకొని రావడము, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. దాని మీద సక్రమైన పర్యవేక్షణ ప్రభుత్వం పైన ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా యూనివర్సిటీలలో కాదు, మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా లేకపోతే మీరు మొత్తం ఒక 10 కాగితాలు రాసుకొచ్చి ప్రసంగం చేస్తున్నారా? సార్, రాష్ట్రంలో ఉండే ప్రధానమైన సమస్య శాంతి భద్రతలు చెప్తారు, మినిస్టర్ గారు చెప్తారు. మీరు డౌట్ అడగండి, మినిస్టర్ గారు చెప్తారు. సార్ మీరే చెప్పేస్తే ఇంక మినిస్టర్ గారు ఏం చెప్తారు? మొత్తం దృష్టికి తీసుకుపోతున్నాం సార్, ఆయన దృష్టికి తీసుకోబోతున్నాం సార్. కాదండి, మీరే చెప్పేస్తే మొత్తం మినిస్టర్ గారు ఏం చెప్తారు సమాధానం? సార్, ఆయన దృష్టికి యూనివర్సిటీలో జరుగుతున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకోబోతున్నాం అధ్యక్ష. యూనివర్సిటీలు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి నిర్వీర్యమయ్యాయి అధ్యక్ష. ముఖ్యంగా చాలా డిపార్ట్మెంట్లో లెక్చరర్స్ లేరు, కనీసం విద్యార్థులు కూడా చాలా డిపార్ట్మెంట్లో వచ్చారని దారుణమైన దుస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ ఉండే. దానిపైన పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా చాలా వందలాది ఉపాధ్యాయ ప్రొఫెసర్ పోస్టులు ఇవన్నీ కూడా ఖాళీగా ఉండే, వాటిపైన కూడా దృష్టి పెట్టాలని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధానమైన ఐఐటీలు చాలా ప్రస్తుతం క్రమశిక్షణ రాహిత్యానికి మారుపేరుగా మారాయి అధ్యక్ష. నిన్న మొన్న చూసాం, గత 20 రోజుల క్రితం యూడబల్బాయ్ IIITలో గంజాయి దొరకడం పిల్లల దగ్గర, నిన్న మొన్న నూజివీడులో లిక్కర్ బాటిల్ పిల్లల దగ్గర దొరకడం అనేది ఎంతటి పిల్లల క్రమశిక్షణ రాహిత్యం. అంతేకాకుండా అక్కడుండే సిబ్బంది బాధ్యత రాహిత్యానికి కూడా ఇవి అర్థం పడుతుంది అధ్యక్ష. గతంలో IIITలు చాలా క్రమశిక్షణకు మారిపేరుగా ఉండే, ఇటీవల దానిలో పూర్తిగా క్రమశిక్షణ లేకుండా పోవడం జరిగింది. దానిపైన కూడా పూర్తి దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ లెక్చరర్స్ ప్రొఫెసర్కి సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించి మినిమం టైం స్కేల్ అమలులో రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకోబోతున్నాం అధ్యక్ష. ఆ ఉపాధ్యాయుల లెక్చరర్స్ వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించే విషయంలో కానీ మినిమం టైం స్కేలు అమలు చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా యూనివర్సిటీలలో విగ్రహాలు ఎక్కువైంది సార్. ఒక రాంభూపాల్ రెడ్డి గారు, మీరు ప్రతి సబ్జెక్ట్ ప్రతి క్వశ్చన్ మీద కూడా మీరు 5-6 కాగితాలు రాసుకొచ్చి చదవటం అనేది మంచి పద్ధతి కాదు. నేను అలా అలౌ చేయను మిమ్మల్ని. మీరు బ్రీఫ్ చేసుకోకపోతే సార్. అంతేకాకుండా మంత్రి గారు పాదయాత్ర చేసే సమయంలో అనేక మంది విద్యార్థి సంఘాలు మంత్రి గారిని కలిసి యూనివర్సిటీలో కాలేజీలో ఎన్నికలు పెట్టామని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక విద్యార్థి నాయకునిగా ఉండి ఆయన అక్కడ వచ్చారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాకుండా కూడా కేవలం ఒక విద్యార్థి నాయకునిగానే ఆయన ఈ స్థాయికి వచ్చి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం వచ్చింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా అంటే ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు వారసత్వం ఉండే రాజకీయ నాయకులు వస్తున్నారు అధ్యక్ష. లేకుంటే 100 కోట్లు డబ్బులు ఉండే వాళ్ళు వచ్చే పరిస్థితుంది. మంచి రాజకీయవేత్తలు రావాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీ నుంచి బయటికి రావాలా, దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. చిరంజీవి గారు. అధ్యక్ష, ఇక్కడ 2 ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, విశ్వవిద్యాలయాలకు సంబంధించి